హాయ్ ఫ్రెండ్స్. ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు? ధర్మ సందేహాలు. ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు? ఒకరోజు పార్వతి, పరమేశ్వరుడు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది: స్వామి, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు కూడా ఎందుకు సుఖ సంతోషంగా ఉంటున్నారు? వారే ఎక్కువ ధనవంతులవుతున్నారు అని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను నేను, కానీ ఇప్పుడు కాదు. మనం వస్త్రాధారణ చేసి భూలోకం సంచారం చేసి వద్దాం పద అంటారు. అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి ఆ స్వామివారి ముందుకు పడిపోతారు. గాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కడుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి, నువ్వు ఇలా విశాలంగా తయారవమని, అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారారని వరం ఇచ్చారు. పార్వతీదేవికి ఏం అర్థం కాలేదు. అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయం అయ్యింది, మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవమని ఎందుకు చెప్తున్నారు? మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి. అప్పుడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెబుతాను దేవి. ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం మా లోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ చెప్తూ, స్వామి, ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలో అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వర్షాన్ని ఇచ్చారు? ఎదగమని అదే ఆలోచిస్తూ ఉండబట్ట, లేక స్వామి వారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు, దృష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెందుకు ఎప్పుడు సంతోషం ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామిని ప్రశ్నిస్తుంది. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని పరమేశ్వరుడు అంటాడు. ఇరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా. ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్దగా వృక్షంగా మారిపోయింది. వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు అంతే. తమ దుష్ట స్వభావాన్ని వారు చూడలేకపోతున్నారు. వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోవడం లేదు. తమ నీచత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు. చెరుకులోని గుణం ఏమిటి? తీయదనం అని అందరికీ తెలుసు. చెరుకు ఎప్పుడు కూడా తనలో ఉన్న తీయదనని ఎలా వదలదో, అలాగే మామిడిలోని గుణం ఏమిటి? పులుపు. దాన్ని కూడా అది ఎప్పుడు వదలదు. అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు. ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, వారి స్వభావాన్ని చేసేవారు కర్మలకు కూడా వదలలేరు. అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది. అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు తను ఇచ్చేది కాదు. గూడు కట్టుకొనిచ్చేది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకంలో దేవుడు ఆయన్ని చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది. అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయి ఉంటుంది. పూర్తి అడవిలోనే వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు. అందువలన దాని అహంకారాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవుల్లో వృక్షాలు అన్నీ విరిగిపోవడం ప్రారంభమై పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వెళ్తూ సహా వృక్షము నేలకు ఒరిగిపోయింది. వృక్షము పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతి, పరమేశ్వరుడు ఇద్దరు మరలా భూలోకం సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తమ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి, మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చేస్తారు అని అడిగింది. అప్పుడు స్వామి
పద పార్వతి, మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు. అలా వెళ్తుండగా వారికి మార్గ మధ్యంలో విరిగిపోయిన పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి, ఇది ఎంత సుందరమైన వృక్షము, ఎంత పెద్ద వృక్షము, ఈ వృక్షంలో సమానమైన వృక్షము ఈ అడవిలోనే మరొకటి లేదు, అన్నిటికంటే పెద్దగా ఉంది, అన్నిటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంతో అందంగా ఉంటుంది. ఈ వృక్షాన్ని చూడండి, వేలల్లో సగం మొత్తం నేలకు ఒరిగిపోయింది. దీనికి గల కారణం ఏంటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడిగింది. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి చెబుతున్నారు, దేవి, ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు నా కాలికి గాయం తగిలింది. చాలా పెద్దగా గాయం కూడా అయింది కదా. ఈ వృక్షమే ఇది. కానీ నేను ఈ సమయంలో ఈ వృక్షానికి పదం ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. అప్పుడు నేను ఈ వృక్షానికి తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాలి. ఎందుకంటే విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. అందువల్లే ఈ వృక్షం నాశనం చేయడం నా ఆవశ్యకత. అందువల్లే ఈ వృక్షాన్ని పెద్దగా అవమని వరం ఇచ్చాను. చూడు దేవి, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది. విరిగిన వృక్షం అడవిలోనే అతిపెద్దగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అని వృక్షాల కంటే పెద్దదాన్ని అని అహంకారం కలిగి పక్షులు తనకు గూడు కట్టుకొని ఇవ్వలేదు. బాటసారులకు యాత్రకు చాలా నీడనిచ్చేది కాదు. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్ల ఈ వృక్షం చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు. అందువలనే ఈ వృక్షానికి సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలమైంది. దాని పతనం తనంతట అదే చివరికి విరిగిపోయింది. నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయవలసిన అవసరం లేదు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. ఎవరైతే దుష్ట శక్తులు ఉంటారో కొంతకాలమే సంతోషంగా ఉంటారు, ధనవంతులుగా బలవంతులుగా అవుతారు, సుఖవంతమైన జీవితం జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మం మార్గం రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను. చాలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేలలతో సర్వనాశనం అయిపోతుందో అదేవిధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోలేదు. వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, మీరు ఈ ముల్లోకాలకు నాథుడు. మీ లీలలు నాకు అసలు అర్థం కాలేదు. మీరు ఇచ్చిన వరంలో ఎంత అంతరాత్మ ఉందో అప్పుడు నాకు తెలియదు. పాపాత్ముని వినాశనం తమ తజుల్లోనే రాముడు పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలకు తన జ్ఞానంలో గెలిచారు. కానీ తన వృత్తులను తానే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదారి తప్ప ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంలో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎంత ఎదుటివారి మనసుల్లో నొప్పిస్తున్నారో పాపాలు చేస్తున్నారు. పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడడం లేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ మాట పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగా అంతం తప్పదు. వేలల్లో సహా నాశనం అయిపోతారు. అందుకు మన పురాణాలు చెబుతున్నాయి, నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని. అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ.